హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గోరుచిక్కుడుకాయ కూరని చాలా తక్కువ టైంలో చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది కట్ చేసుకోవడం కూడా. చూడండి, ఒక పావు కిలో కాయల్ని కూడా జస్ట్ 3-4 టైమ్స్లో ఇలా ప్యాక్ చేసి పట్టుకొని కట్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 7-8 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఇందులో కూరకు సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర లేదా పోపు దినుసులైనా వేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ వేసి, నెక్స్ట్ కరివేపాకు, వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని వేసుకొని, ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసి ఇందులో కొంచెం పాలు పోసుకొని, జస్ట్ పావు గ్లాస్ అన్ని పాలు పోసుకొని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా క్విక్గా అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఇలా కర్రీని డిష్ అవుట్ చేసుకోవడమే. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి.